ఘాటి ఈ సినిమా మీద నాకు లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఎందుకంటే క్రిష్ జాగర్లమూడి యొక్క లాస్ట్ 4 సినిమాలు అస్సలు ఎగ్జైటింగ్గా ఉండవు. దానికి తోడు ట్రైలర్ కూడా అస్సలు ఎగ్జైటింగ్గా లేకపోవడం వల్ల చాలా బలవంతంగా థియేటర్లో కూర్చున్నా. బట్ సర్ప్రైజింగ్లీ ఫిల్మ్ మేకింగ్ చాలా బాగుంది ఈ సినిమాలో. అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా షైన్ అయ్యాయి ఈ సినిమాలో. క్రిష్ సినిమాల్లో నాకు కంచె మూవీ చాలా ఇష్టం. ఆ సినిమాలో విజువల్స్ ఎస్పెషల్లీ వార్ జోన్ సీన్స్ టూ గుడ్ ఉంటాయి. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత క్రిష్ సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. దట్టు మ్యాక్సిమం సినిమాని రియల్ కొండ ప్రాంతాల్లో తీయడం వల్ల మనం ఆ నేచర్ బ్యూటీని ఫీల్ అవ్వగలుగుతాం. ఈ సినిమాకి రైటింగ్ కొంచెం డౌన్ గ్రేడ్ అయ్యింది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. దానికి తోడు అనుష్క గారు ఈ సినిమాలో కంప్లీట్లీ మిస్కాస్ట్. ఈ సినిమా కొండ ప్రాంతాల్లో పుట్టి అక్కడే పెరిగిన అడవి మనుషుల కథ. అనుష్క గారు కొండ ప్రాంతపు ఘాటి వాసుల్లాగా అస్సలు కనిపించట్లేదు. ఏదో సోఫిస్టికేటెడ్ గా ఒక రిచ్ ఉమెన్ లాగా కనిపిస్తున్నారు. అండ్ ఆవిడ్ని పెట్టి ఒక లేడీ ఓరియంటెడ్ మాస్ కమర్షియల్ సినిమా తీయాలనుకోవడం వల్ల కథ 100% జెన్యూన్ గా వెళ్ళలేదు. అండ్ ఇలాంటి ఒక హై ఆక్టెన్ యాక్షన్ మూవీ తీయాలనుకున్నప్పుడు అది ఉమెన్ అయినా మెన్ అయినా సరే ఫిజికల్ ఫిట్నెస్ అండ్ బాడీ మూవ్మెంట్ అనేది చాలా అవసరం. దురదృష్టం ఏంటంటే అనుష్క గారు ఆవిడ మీదే ప్రధానంగా నడిచే యాక్షన్ ఎపిసోడ్స్ ని కన్విన్సింగ్ గా పుల్ చేయలేకపోయారు. అలాగే ఈ సినిమాలో ఆవిడ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాలేదు. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సింక్ గా సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా ప్లేన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అనుష్క గారు హీరోని బా 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 అని పిలుస్తుంటే చాలా చిరాగ్గా అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే అనుష్క గారు తన శరీరం పట్ల చాలా ఇన్సెక్యూర్ గా ఉన్నారు. ఒక సన్నివేశంలో అనుష్క గారి యొక్క పైట మొత్తాన్ని లాగేస్తాడు విలన్. ఆ సన్నివేశంలో కూడా ఆవిడ బాడీ ఎక్కడా కనిపించకుండా కవర్ చేశారు. యూసి ఒక స్థాయి దాటిన తర్వాత మనుషులు మెచ్యూర్ అయిపోవాలి, సమాజాన్ని పెద్దగా కేర్ చేయకూడదు. ఒక వయస్సు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బాడీ వస్తుంది. దానికి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫీల్ అయితే సినిమాలు చేయకూడదు, ఇలాంటి యాక్షన్ సినిమాలు అస్సలు చేయకూడదు. ఇంకా నాకు ఈ సినిమాలో సెకండ్ మిస్కాస్ట్ గా అనిపించింది మెయిన్ విలన్ గా చేసిన యాక్టర్ చైతన్యరావు. ఒక్కో ముఖంలో ఒక్కో రకమైన ఎక్స్ప్రెషన్ మనకి న్యాచురల్ గా కనిపిస్తాయి. ఒక ముఖంలో పెద్దరికం పండుతుంది, ఒక ముఖంలో కామెడీ పండుతుంది, ఒక ముఖంలో విలనిజం పండుతుంది. యాక్టర్ చైతన్యరావు ముఖంలో విలనిజం అస్సలు పండదు. దట్టు జాలిరెడ్డి లాంటి ఒక వైల్డ్ సైకో విలనిజం అస్సలు పండదు. చైతన్యరావు గారు గట్టిగా అరుస్తూ సైకో విలనిజాన్ని పండించే ప్రయత్నం చేశారు, అస్సలు పండలేదు. ఇంకా ఈ సినిమాలో హీరో అనలేం కానీ ఇంపార్టెంట్ మెయిల్ క్యారెక్టర్ చేసింది విక్రమ్ ప్రభు గారు చాలా బాగా చేశారు. ఈ సినిమాలో కాస్టింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. లరీసా బోనేసి, జగపతి బాబు గారు, విటివి గణేష్, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ ఇలా చాలా మంది నటులు ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరి పర్ఫార్మెన్స్ లో కూడా బాలేదు. కానీ అస్సలు ఫేమస్ కాని వారు చిన్న పాత్రలే చేసినా సరే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ పాత్రలు ఆ పర్ఫార్మెన్స్లు కథలోంచి వచ్చాయి. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లో ఈ సినిమా చాలా సాలిడ్ గా ఉంది. సినిమాటోగ్రాఫర్ విజువల్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, పాటలు కూడా చాలా బాగున్నాయి. సర్ప్రైజింగ్ వాటి యొక్క పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. క్రిష్ గారి క్రితం సినిమాల్లో సినిమాని తక్కువ బడ్జెట్ లో తీయాలని మొత్తం చుట్టేస్తున్నారు అన్న అపవాదు ఉండేది. కానీ ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టలేదు, సినిమాకి ఎంత కావాలో అంత తెలివిగా పెట్టారు. ఫైట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది. ఎందుకంటే ఫైట్స్ అన్ని కూడా మన బాలయ్య బాబు ఫైట్స్ లా ఉంటాయి. మనుషుల్ని ఎత్తి తిప్పి కొట్టి పడేస్తూ ఉంటారు. ఫన్నీ ఏంటంటే ఈ సినిమాలో అనుష్క గారి కోసం తీసుకున్న బాడీ డబల్ అనుష్క గారి కంటే చాలా సన్నగా ఉంది. అలా ఎలా తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఇంకా డైలాగ్స్, క్రిష్ జాగర్లమూడి గారి ప్రతి సినిమాలోనూ కూడా డైలాగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంటుంది మాటల్లో. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి, అవి బాగున్నాయి. కానీ రియల్ ఇమేజ్కి గ్రాఫిక్స్కి మధ్యన ఉన్న తేడా మనకి తెలిసిపోతుంది. ఇంకా సినిమా దర్శకుడు క్రిష్, ఆయన చాలా మంచి దర్శకుడు. ఈ సినిమాతో ఆ విషయాన్ని మళ్ళీ నిరూపించుకున్నాడు. బట్ ప్రతి కథకి కూడా ఒక ఒరిజినల్ నేరేషన్ అనేది ఉంటుంది. ఆ కథని ఆ ఒరిజినల్ వేలో చెప్పినప్పుడే ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఘాటి అనేది కొండ ప్రాంతాల్లో నివసించే మొరటు మనుషుల కథ. ఎంత మొరటు మనుషులు అంటే కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగితే గంజాయి పొగ వేసేంత మొరటు మనుషులు. అలాంటి మొరటి వాళ్ళల్లో చాలా కఠినత్వం ఉంటుంది, వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళు ఆలోచించే విధానంలో కానీ. క్రిష్ ఈ సినిమా కథని బాగా పాలిష్ చేసేయడం వల్ల సినిమాకి ఒక సోఫిస్టికేటెడ్ లుక్ వచ్చేసింది. దానివల్ల సినిమా కథకి న్యాయం జరగలేదు అనిపించింది. అలాగే రైటింగ్ లో కూడా కొంత తెలివిని ప్రదర్శించి ఉంటే బాగుండు అనిపించింది. రైల్వే స్టేషన్ లో ఉన్న డబ్బును తీసుకుని హీరో హీరోయిన్లు పారిపోవాలి, వారి కోసం పోలీసులు కాపు కాసి కూర్చుంటారు. దర్శకుడు ఇక్కడ మీరు ఊహించని ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. కానీ కట్ చేస్తే సేమ్ ఓల్డ్ వేలో వాళ్ళు పారిపోతారు, వెనకాల పోలీసులు చేసింగ్. ఈ మాత్రం దానికి మీరు ఎంత బిల్డప్ ఇవ్వడం ఎందుకు సార్? హీరోని చాలా తెలివైన వాడిగా చూపి
చూపించారు, వాడిని అలాగే చూపించాలి. వాడు ఎందుకని చెప్పి విలన్స్తో డీలింగ్ చేసుకుంటున్నారు? విలన్ బ్రదర్స్ని మీరు ఎలా చూపించారు? వాళ్ళ వ్యాపారానికి ఎవరైనా అడ్డొస్తే అత్యంత పాశవికంగా చంపేస్తారన్నట్టు చూపించాడు. వాళ్ళతోనే హీరో వెళ్ళి డీలింగ్ చేసుకుంటే వాళ్ళు చంపేరా? ఇది కంప్లీట్లీ మూర్ఖత్వం. అలాగే కథలో లాజిక్స్ గురించి కూడా ఏమీ ఆలోచించలేదు దర్శకుడు. ఘాటీ పని చెయ్యనన్నారని చెప్పి నిండు గర్భిణీతో సహా ఒక ఊరి ప్రజలందరినీ కూడా చంపేస్తాడు విలన్. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇలా ఒకటి కాదు, సినిమా అంతా లాజిక్స్ ఉండవు. హీరోయిన్లు తమ ఘాటీ ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఒక స్కూలు, హాస్పిటలు వాళ్ళ ఏరియాలో కట్టించాలని వాటికి ఒక 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు అవుతాయని చెప్పి వాటిని ప్రభుత్వ పెద్దలు విడుదల చేయట్లేదని చెప్పి వాళ్ళకి 30 కోట్లు లంచం ఇవ్వడం కోసం లిక్విడ్ గంజాయిని అమ్ముతారు. 2 కోట్ల కోసం 30 కోట్లు లంచం ఎవడైనా ఇస్తాడా? అసలు బ్రెయిన్ ఉందా వాడికి? హీరో చాలా తెలివైన వాడు కదా, మీరు ఆ డబ్బుని తీసుకెళ్ళి హవాలా ద్వారానో మరే విధానంలోనో కన్వర్ట్ చేసి ఫారిన్ ఫండ్స్గా తీసుకుని వచ్చి మీ బిల్డింగ్లు మీరే కట్టించుకోవచ్చు కదా, మీకు అంత తెలివి ఉంది కదా. అయినా నీ ఘాటీ ప్రజల యొక్క అభివృద్ధి కోసం నువ్వు గంజాయి లాంటి ఒక మాదక ద్రవ్యాన్ని నువ్వు కొత్తగా తయారు చేసి, లిక్విడ్ గంజాయిని తయారు చేసి చాలా మత్తునిచ్చే మాదక ద్రవ్యాన్ని మార్కెట్లోకి వదలడం ఏం కరెక్టు? ఎంతవరకు సమంజసం అది? అలాగే వీళ్ళు ఒక్క సంవత్సరంలోనే ఆ మాఫియా ద్వారా 140 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేశారని చూపిస్తారు. ఏంటి? ఈ గంజాయి అమ్మడం వల్ల. కానీ ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది అన్నది ఏం చూపించరు. ఇవన్నీ వదిలేసినా సరే క్రిష్ జాగర్లమూడి తనకి తెలియనటువంటి హీరో ఎలివేషన్స్ని హీరోయిన్ మీద ట్రై చేయాలనుకున్నాడు. కథలో కూడా ఎలివేషన్స్కి మంచి స్కోప్ ఉంది, కానీ క్రిష్ తన దర్శకత్వంలో ఆ ఎలివేషన్స్ని సరిగ్గా పుల్ చేయలేకపోయాడు. క్రిష్ మీద చాలా కమర్షియల్ సినిమాల ప్రభావం, ఎస్పెషల్లీ పుష్ప, సలార్ల మూవీల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సలార్ మూవీలో ప్రభాస్ గారితో కాటేరమ్మ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ప్రభాస్ గారిది 2 చేతులతో కత్తులు పట్టుకుని వెనకాల చాలామంది నుంచున్నట్టు ఒక ఐకానిక్ పోజ్ ఉంటుంది. అది చాలా ఫేమస్. లిటరల్గా ఈ సినిమాలో అనుష్క గారితో ఆ పోజ్ని రీక్రియేట్ చేశాడు క్రిష్. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, క్రిష్ గత సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా ఒక మంచి కథ, మంచి క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుంది, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. దట్స్ ఇట్. జై హింద్.